తాను తప్పులు చేసినట్లు, అక్రమాలకు పాల్పడినట్లు ఎవరైనా ఆధారాలు చూపిస్తే అరగంటలో రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఛాలెంజ్ చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. పేదలకు సంబంధించిన స్థలం విషయంలో తాను మంత్రికి లేఖ రాశానని, ఇందుకు వైసీపీనే కారణమని పేర్కొన్నారు. ఇంత ఘోరమా అన్నట్టుగా ఒక కథనాన్ని నేను చూడడం జరిగింది. నేను చూసుకోకుండా లెట్టిచ్చానని, లేకపోతే దాని వెనకున్న ఆంతర్యం ఏమిటని నా పేరు పెట్టి డైరెక్ట్గా కూటమి నేతని పెట్టి నా పేరు పెట్టి ఒక కథనం వేయడం జరిగింది. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, సూర్యుడి మీద ఉమ్మూస్తే ఎలా ఉంటుందో నాతో పెట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది అని. నా మీద కథనం వచ్చిన వెంటనే ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారి మీద ఒక ఫోర్జరీ కేసు వచ్చింది. ఈయన ఫోర్జరీ చేసి కోర్టు దోచుకున్నట్టుగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పేసి ఒక కార్యక్రమం చూశాం. సో మీరు ఒక వ్యక్తి మీద రాసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం కానీ ఒక పేరు పెట్టి రాసేటప్పుడు తీసుకోవాలనే ఒక జ్ఞానం ఉండాలని చెప్పేసి నేను ఆ టీవీ యాజమాన్యానికి తెలియజేస్తా ఉన్నాను. రాసేవాడికి బుద్ధి లేకపోతే వేసేవాడికైనా బుద్ధి ఉండాలి అని నేను చాలా స్పష్టంగా గతంలో 2-3 సార్లు చెప్పాను. ఆ వేసేటప్పుడు నన్ను అడగాలి ఏమి రాశారు ఏంటి అని. జిఎంసి పార్కు అని చెప్పేసి మీరు రాశారు. జిఎంసి పార్క్ అయితే జిఎంసి వాళ్ళు సర్వే చేసి ప్రైవేట్ సైట్ని ఎందుకు ఇస్తారు? క్లియర్గా జిఎంసి సర్వే ప్రైవేట్ సైట్ అని ఇచ్చింది. అలాగే వైసీపీ నేతలు కొంతమంది చోటా నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఇది గవర్నమెంట్ పార్కు, ఈ పార్కు ఏదో వాళ్ళు కట్టబెట్టాలని విమర్శలు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. వైసీపీ టైంలోనే ఆ రోజు ఉన్న కలెక్టర్ ఎన్ఓసి, ఇది ప్రైవేట్ సైటు, ఇది వాళ్ళదని ఎన్ఓసి. అలాగే ఉడావోలు కూడా ఒక ఎన్ఓసి. దీని స్టోరీ తెలుసుకోకుండా నోటికి వేస్తే మాట్లాడడం, నోటికి వేస్తే రాయడం కూడా తప్పే. దాని స్టోరీ ఏం జరిగిందంటే, ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం సాయిబాబా టెంపుల్ వాళ్ళు, సార్ మీరు చాలా భూస్వాములు, ఈ ప్రాంతం అందరూ కూడా ఫ్రీగా మీరు సాయం చేసిన వాళ్ళు, మాకు ఇక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడికి అక్కడ వంటశాలగా అలాగే 2 ఆవులు పెంచుకుంటామని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఫ్రీగా ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడుకోండి, తర్వాత మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటిది సాయిబాబా టెంపుల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరు. వాళ్ళ పిల్లల కోసం ఉంచుకున్నటువంటి సైట్ అని చెప్పేసి వాళ్ళు పాపము చాలా బాధపడుతున్నారు. అప్పుడు జిల్లాలో ఉన్నటువంటి మేము ప్రతి నెల కూడా 2 సార్లు గ్రీవెన్స్ తీసుకుంటాం. ఆ గ్రీవెన్స్లో పదే తిరుగుతూ ఉంటే అసలు ఏం జరిగిందని చెప్పేసి దాని మీద తీసుకుంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే దానికి నేను ఒక లెటర్ ఇచ్చాను. జరిగినవన్నీ చూసాం. ఇది చాలా అన్యాయం, ఇది ప్రైవేట్ సైట్ అని చెప్పి జిఎంసి సర్టిఫికేట్ ఇచ్చింది, కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చాడు ప్రైవేట్ అని. అయినా కూడా ఎందుకున్నారు అని అంటే, గతంలో 2 గ్రూపులుగా విడిపోయి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళకి ఒక నోటీస్ పంపించారు. మేము ఇస్తే ఏ విధంగా మీరు దాన్ని గవర్నమెంట్ పార్క్ అని బోర్డు పెడతానని అంటే, మీకు ఇస్తున్నా మీరు తీసుకోండి, ఈ సైట్కి మాకు సంబంధం లేదు, వాళ్ళు లెటర్ ఇచ్చారు, లీగల్ నోటీస్.